హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. వాళ్ళు మీకోసం అయితే ఓ మంచి వరి పొలం అయితే తీసుకొచ్చాను. ఇది 2 పంటలు వరి అయితే పండిద్ది అనమాట. మనకి ఇది వచ్చేసరికి హైదరాబాద్ వెళ్ళి మెయిన్ రోడ్డు, కారంపూడి నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు అనమాట. మనకి దుర్గికి వచ్చేసరికి ఇది పొలం మనకి దగ్గర 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అలా ఉంటుంది, మెయిన్ తార్ రోడ్ అనుకోనే. సో దీని కాస్ట్ పొలం అన్ని మీకు అయితే క్లారిటీ చెప్తాను. ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్లు చూడండి. సో పొలం మీకు అయితే క్లారిటీగా అర్థమైంది. తర్వాత దీని గురించి ఫర్దర్గా అయితే మాట్లాడతాను. సో డ్రోన్ షాట్లో చూశారు కదా, మొత్తం పొలం అయితే ఇది 18 ఎకరాలు. సో కొనుగోలు డాక్యుమెంట్ ఉంది. హైదరాబాద్కి కూడా 200 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి హైదరాబాద్ రోడ్ అనమాట. ఇదే రోడ్లో నుంచి ఆనుకునే పొలం ఉంటుంది. ఈ పక్కన మనకు వచ్చేసరికి ఇటు అటు ఈ 2 కలిపి ఇలా మొత్తం లోపల వరకు ఉంటుంది. మొత్తం ఈ పొలానికి సపరేట్గా ట్రాన్స్ఫారాలు ఉన్నాయి అండ్ 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లో కూడా ఒక మోటార్ ఆల్రెడీ వర్కింగ్లో ఉందన్నమాట. సో దీని పక్కనే ఆనుకొని పత్తి వేశారు. ఇది మనకి వరి 2 పంటలు అయితే పండిద్దంట. దీనికి నాగార్జున సాగర్ కుడికాల వాటర్ అయితే వస్తాయి. నల్లరేగడి అంటారు కదా, మంచి నల్లరేగడి సాయిల్. మీకు ఒక రాయి కూడా ఏం తగలదు. పొలంలోకి వెళ్ళి కూడా చూద్దాం. ఇది ఫుల్ ఎండాకాలం కూడా మీకు వాటర్ ఉన్నాయి ఇక్కడ నీట్గా. సో దీనికి 2 కార్లు వరి అయితే నాడతారనమాట. మనకి ఇది వచ్చేసరికి దున్నారు చూసావా, దున్నిని కానించి ఈ పత్తి వేసిన వరకు వస్తుంది. ఇలా ఎడలుపుకి వచ్చి మొత్తం లోపలికి వెళ్తుంది అనమాట పొలం మొత్తం. సో మనకి తార్ రోడ్ ఫేసింగ్ ఆనుకునే ఉంటుంది. సో మంచి డాక్యుమెంట్ పరంగా కూడా అసలు ఇబ్బంది లేదు. ఎనీ టైము పొలం దగ్గర రావచ్చు. ఇది ఎకరం వచ్చేసరికి మనకు క్లయింట్స్ వచ్చేసరికి 25 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే లైట్గా మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. వాళ్ళతో కొనుగోలు డాక్యుమెంట్. ఇది వచ్చేసరికి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇంకా పొలము మొత్తం సద్దరంగా ఫ్లాట్గా ఉంది, అప్ అండ్ డౌన్స్ అది ఏం లేదు. సో ఇక్కడైతే వరి 2 పంటలు పండిద్దంట. కావాలంటే మనం పత్తి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వరి పత్తి ఎక్కువ వేస్తుంది. దీనికి కాలువాట వస్తాయి నీట్గా. సో దీనికి చెప్పే కదా మీకు దీనికైతే 2 బోర్లు ఉన్నాయి. ఈ బోర్లు అయితే మోటార్ ఉంది, అక్కడైతే బోర్లు అయితే మోటార్ లేదనమాట. ఇక్కడ మ్యాక్సిమం బోర్లు అయితే ఉంటాయి కానీ ఎక్కువ కాల వాటరే వాడతారు. సో ఎండాకాలం మెట్ట పరేసుకునే వాళ్ళు మాత్రమే అక్కడ మోటార్ అయితే వాడతారనమాట. మనకి విలేజ్ కూడా ఆనుకునే ఉంటుంది. మీకు సెల్ ఫోన్ టవర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి విలేజ్ మొత్తం, అది పెద్ద విలేజ్. సో విలేజ్ ఆనుకొని ఉంది. నాకు తెలిస్తే మంచి బడ్జెట్లో ఉన్నట్టు, ఎందుకంటే హైవే ఇది వచ్చేసరికి హైదరాబాద్ వెళ్ళే హైవే అనమాట. సో దాన్ని ఆనుకునే ఉంది. వాళ్ళు చెప్పారు 25 లక్షలు చెప్తున్నారు. మనం ఏమైనా కూర్చుంటే లైట్గా కొంచెం అయితే తగ్గే అవకాశం ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్గా రైతుల దగ్గర కూర్చోబెట్టి డైరెక్ట్గా డీల్ అయితే క్లోజ్ చేద్దాం. డాక్యుమెంట్ ఒకటే 2 సార్లు చూసుకొని మొత్తం వెరిఫికేషన్ చేసుకుని ఇబ్బంది లేకుండా అయితే డీల్ క్లోజ్ చేద్దాం. రేట్ అయితే మాత్రం 27 చెప్తున్నారు. దానికి కొంచెం కుడియడంగా అయితే కానీ మరీ భారీగా అయితే తగ్గదు. ఆ బడ్జెట్ ఉంటేనే ఇక్కడ వరకు రండి. ఇది మొత్తం 18 ఎకరాలు నీట్గా ఉంది, ఫ్లాట్గా. మనం ఏదైనా వరి వేసుకోవాలి, మాకు ఫుల్ వాటర్ కావాలి, కాలువ కింద కావాలి, మంచిగా రోడ్ యాక్సెస్ ఉండాలనుకుంటే మాత్రం ఈ ల్యాండ్ అయితే చూజ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి అన్నమాట. షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మంచి ల్యాండ్స్ అయితే ముందు తీసుకొస్తాను. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ముందుకు వస్తాను. బాయ్.